మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కడప జిల్లా వేంపల్లి మండలంలోని ముసల్రెడ్డి గారి పల్లెలో ఆయన పర్యటించి మినీ గోకులం షెడ్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివేక హత్య కేసులో పురోగతి లభిస్తుందని చెప్పారు. కడప సబ్ జైల్లో దేవిరెడ్డి చైతన్యారెడ్డి వివేక హత్య కేసులో అప్రూవల్ గా ఉన్న దస్తగిరిని కలిశారని చెప్పారు. అందుకు తానే సాక్ష్యమన్నారు. వివేక కేసు నిందితుల బెయిల్ రద్దు అవుతుందని అనుకుంటున్నా అని చెప్పారు. 2 రోజుల క్రితం దస్తగిరిని సాక్షిగా తీసుకోవడం తప్పని ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ వేశాడని చెప్పారు. దీనిపై దస్తగిరికి సిబిఐ వారికి నోటీసులు వచ్చినట్టు తెలిసిందన్నారు. వివేక కుమార్తె సునీత ఈ కేసుకు సంబంధించి రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పారు. సునీత ఈ కేసులో విజయం సాధిస్తుందని బీటెక్ రవి ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లెల్లో అంతా కూడా అగ్రికల్చర్ అంటే వ్యవసాయం మీదనే కాకుండా అంతా కూడా పశు సంపదన తర్వాత పాల ఉత్పత్తుల మీద కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్క రైతును ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి ఏదన్నా షెడ్డు దానికి కావాల్సిన స్ట్రక్చర్ అంతా నిర్మాణం చేసేదానికి ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇంత కూడా గోకులాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో మొదటి విడతగా కొన్ని, తర్వాత విడతగా కొన్ని, ఇలా స్టెప్ బై స్టెప్ ఒక 5-6 నెలలలోపు ఎవరికి కావాల్సిన వాళ్ళకి అందరికీ కూడా సర్దుబాటు చేసే విధంగా తర్వాత కూటమి ప్రభుత్వం అయితేనేమి, ఆ శాఖకు సంబంధించిన డిప్యూటీ చైర్మన్ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చాలా ప్లాన్డ్గా చేసి తర్వాత బిల్లులు కూడా ముందు చెప్పిన ప్రకారం అయితే ప్రతి బుధవారం కూడా తర్వాత వీటికి బిల్ వేసే పరిస్థితి ఉంది. ఏదో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఇప్పుడు 3-4 వీక్స్ అయింది రాలేదు. ఈ బిల్స్ కూడా తొందరగా వస్తాయి. దాంట్లో కూడా 2,30,000 రూపాయలు ఈ షెడ్డు కేటాయించడం జరిగింది. దాంట్లో 10% వచ్చేసి అక్కడ ఉండే రైతు కాంట్రిబ్యూషన్గా పెట్టి మిగతా అంతా కూడా బిల్ రూపంలో వస్తుంది. వీటికి తోడు అంటే పశు సంపద దీనికే కాకుండా మీరు ఏదన్నా 10 సెంట్ల నుంచి అర్ధ ఎకరా వరకు ఏదన్నా కానీ గడ్డి పెంచుకునే దానికి మార్గం ఉంటే ఆ గడ్డికి అయ్యే విత్తనాల ఖర్చు, ఆ తర్వాత గడ్డిని పోషించే దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించి ఎంతమందికి వీలైతే అంతమందికి కూడా 1/2 ఎకరా లోపు అందరికీ కూడా అంటే అర్ధ ఎకరా వరకు గడ్డి పెంచుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళు కొందరు తక్కువ ఏదైనా పశు సంపద ఉంటే వాళ్ళు 1/2 ఎకరా గడ్డి పెంచుకొని మిగతా వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి కూడా ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కాబట్టి రైతుల పట్ల కానీ వీటి పట్ల కానీ చాలా నిబద్ధతగా వీళ్ళకి ఏది చేస్తే వాళ్ళు ఆర్థికంగా అక్కడే ఉండి బలోపేతమవుతారో ఆ దిశగా కూటమి ప్రభుత్వం అంతా ఆలోచన చేసి చేస్తుంది. ఎవరు కూడా మాకు ఇప్పుడు రాలేదు అని ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రతి నెల కంటిన్యూస్ స్కీమ్ ఇది. ప్రతి నెల కూడా మండలానికి సంబంధించి 30 నుంచి 50 ఇస్తా పోతాం. ఒక 5-6 నెలలకు కావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఈ స్కీము అప్లికబుల్ అయ్యేలా కూడా మేము శ్రద్ధ తీసుకుంటామని చెప్పి అంటే జనరల్గా ఇప్పుడు బస్ స్టాండ్ అయితే రాంప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడి ప్రారంభోత్సవానికి డేట్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ బస్ స్టాండ్లో ఏదైతే సిట్టింగ్ అంటే కూర్చుండేదానికి సదుపాయాలు అవన్నీ కూడా ఆర్డర్ పెట్టాము. ఆ చైర్లు వచ్చిన తర్వాత ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుంది. ఆ కూర్చుండే సదుపాయం కూడా లేకుండా మనం ప్రారంభోత్సవం చేస్తే ఉత్తుత్తి ప్రారంభోత్సవం చేశారు, అక్కడ సౌకర్యాలు లేకుండా కూడా చేసినారనే చెడ్డ పేరు మళ్ళీ అపవాదు ఇదే ప్రతిపక్షం వల్లే మనతో మాట్లాడతారు. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ వచ్చినాక మనం చేద్దామని ఆల్రెడీ ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ చైర్లు కుర్చీలన్నీ కూడా బస్ స్టాండ్లో రావడము బిగియడం కూడా జరిగింది. కాబట్టి ఆ బస్ స్టాండ్ ఆ రకంగా చేస్తాం. టీటీడీకి కూడా ఏదన్నా ఇంకా లోపాలు చిన్న కరెక్షన్స్ ఉంటే కూడా చేసి తప్పకుండా అవి కూడా ప్రారంభోత్సవం. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రక్చర్ అంతా కట్టి అక్కడ ప్రారంభోత్సవాలు చేయకుండా ఉంటే దాంట్లో కొన్ని ఇల్లీగల్ థింగ్స్ ఎవరన్నా పోయి సాయంత్రం రాత్రిలో మందు కొడతామని కూడా మా సమాచారం మా దృష్టికి వచ్చింది. అవి లోకల్ పోలీసు వాళ్ళకు కూడా చెప్పాము. అల్లడిపల్లి బ్రిడ్జి కూడా అట్లే ఉంది. అల్లడిపల్లి బ్రిడ్జి కూడా రాంప్రసాద్ రెడ్డి గారు వచ్చి ప్రారంభిస్తారు. ఆయనకు ఆల్రెడీ చెప్పినాము, రాంప్రసాద్ రెడ్డి గారు వచ్చి ప్రారంభిస్తారు. పురోగతి ఏమైనా ఉందా దాంట్లో? పురోగతి అంటే జనరల్గా వివేకానంద రెడ్డి కేసులో పురోగతి 2 days బ్యాక్ అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి వాళ్ళు దస్తగిరిని సాక్షిగా మీరు పరిగణలోకి తీసుకున్నారు. అది నైతికంగా తప్పంటూ ఒకటేదో పిటిషన్ వేసినారు.
దాని మీద దశగిరికి సిబిఐ వాళ్ళకు కూడా నోటీసులు వచ్చినాయి. దశగిరి కూడా ఆయన లాయర్ని ఆయన పెట్టుకొని ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇది అవినాష్ రెడ్డి వాళ్ళ వైపు నుంచి ఒకవైపు. కానీ సునీతమ్మ ఆల్రెడీ సుప్రీంకోర్టులో వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలి, అప్పుడు ప్రభుత్వము అధికారులను తప్పుదోవ పట్టించి మోసం చేసి వీళ్ళు సుప్రీంకోర్టులో కానీ ఇంకో చోట బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకునేప్పుడు బెయిల్ కండిషన్స్లో ఏముందంటే విట్నెస్లను ప్రధానంగా సాక్షులను ప్రలోభ పెట్టడం కానీ సాక్షులను బెదిరించడం కానీ చేయకూడదనే ఒక కండిషన్తో వాళ్ళు ఈరోజు బెయిల్ మీద ఉన్నారు. కానీ నిన్న చూస్తే దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి చైతన్య రెడ్డి ఆల్రెడీ దస్తగిరి ఉండే సబ్ జైలుకు పోయి అతన్ని బెదిరించినట్టు ఆ ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణల మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ చైతన్య రెడ్డి అక్కడికి రావడము ఇవన్నీ వాస్తవమని అప్పుడు ఆల్రెడీ నేను కూడా రిమాండ్ ప్రిజన్గా ఉన్నాను. నన్ను కూడా అడిగారు, నేను కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని బేరీజ్ వేసుకొని దాంట్లో అతను వచ్చి బెదిరించిన మాట వాస్తవమే అయినప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిలేషన్ సునీతమ్మ గారు వేసినప్పుడు ఈ డాక్యుమెంట్ ఎవిడెన్షియల్ అంతా కూడా అక్కడ ఉపయోగపడి వాళ్ళకు శంకరెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఏదైతే బెయిల్ కండిషన్లో సాక్షులను భయపెట్టకూడదు, ప్రభావితం చేయకూడదు అనే కండిషన్ పెట్టారో ఆ కండిషన్ను వాళ్ళు వైలేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి వీళ్ళకి బెయిల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి అయితే తప్పకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను.